డీటెయిల్స్ చూస్తే మోంథా తుఫాన్ ప్రభావంతో ఏపీలో చాలా వరకు పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చిన అరటి, వరి పంటలు నేల కొరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలోని కోడూరు మండలంలో రైతుల్ని కలిసి భరోసా ఇవ్వనున్నారు. రైతులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకోనున్నారు. ఇక తమ కోసం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తూ ఉండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టంపై ఆందోళన చెందిన రైతులు డిప్యూటీ సీఎం పర్యటన పరిహారం అందుతుందని ఆశిస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, పవన్ కళ్యాణ్ పర్యటనలో ప్రధానంగా ఏ అంశాలపై ప్రధానంగా దృష్టి సారించే అవకాశం ఉంది? సింధు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో అవనిగడ్డ నియోజకవర్గానికి రానున్నారు. ఇక్కడ ఏదైతే దెబ్బతిన్నటువంటి పొలాలు ఏదైతే ఉన్నాయో, పంట పొలాలు, వీటిని పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సందర్శించబోతా ఉన్నారు. అక్కడ జరిగినటువంటి నష్టం ఏ మేర జరిగింది, అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులపైన రైతులను అడిగి అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి పవన్ కళ్యాణ్ నేరుగా మాట్లాడబోతా ఉన్నారు. ఇక్కడ రెండు ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ పర్యటన జరగనుంది. ఏదైతే ముందుగా కృష్ణాపురంలో దెబ్బతిన్నటువంటి పంట పొలాలను పవన్ కళ్యాణ్ అక్కడ రైతులతో మాట్లాడి అక్కడ సమస్యలపైన చర్చించబోతా ఉన్నారు. అనంతరం ఇక్కడ ఏదైతే అవనిగడ్డ నియోజకవర్గంలో దెబ్బతిన్నటువంటి అరటి తోట ఏదైతే ఉందో, ఈ అరటి తోటని పూర్తిగా కూడా ఇక్కడ సందర్శించబోతున్నారు. విజువల్స్లో చూడొచ్చు పవన్ కళ్యాణ్ వచ్చేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా కనుక చూస్తే ఈ మోందా తుఫానుకి సంబంధించి కూడా జరిగినటువంటి నష్టం వలన ఈ విపత్తు వాటిల్లినటువంటి పరిస్థితి ఉంది. పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలతో పాటు జరిగినటువంటి నష్టం ఏ మేర జరిగింది అంటే స్థానిక ప్రజాప్రతినిధుల నుంచి, అధికారుల నుంచి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి చోట ఎక్కడైతే నష్టం జరిగిందో అన్ని చోట్ల నుంచి కూడా పూర్తిగా కూడా ఇది ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా వ్యవసాయ శాఖకి సంబంధించినటువంటి అంశం కాబట్టి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఒక నివేదికను సిద్ధం చేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పంట పొలాలు ఎక్కడ దెబ్బతిన్నాయి అంటే నిన్న ముఖ్యమంత్రి కూడా ఏరియల్ సర్వే ద్వారా అక్కడికి వెళ్ళి ఉన్నటువంటి నీట మునిగినటువంటి పొలాలు, నష్టపోయినటువంటి పంట పొలాలన్నిటిపైన కూడా నిన్న ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే ద్వారా అక్కడ చూసినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేరుగా రైతులతో సంభాషించబోతా ఉన్నారు. రైతులతో సంభాషించినటువంటి తర్వాత ఇక్కడ జరిగినటువంటి నష్టం ఏ మేర జరిగింది అనేటువంటిది రైతులు పవన్ కళ్యాణ్ చెప్పుతున్నారు. అంటే దివిసీమ ప్రాంతం అంతా కూడా మత్స్యకారులు ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఈ మత్స్యకారులు కూడా ఇక్కడ ఉన్నటువంటి నాగాలంగ ప్రాంతంలో కూడా బోట్లన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. మత్స్యకారులకు కూడా జీవనోపాధికి విఘాతం వాటిల్లింది. కానీ ఈ మేరకు పంట పొలాలు కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. కాబట్టి ఈ నష్టాన్ని అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతులకు, అదేవిధంగా ఈ అరటి అందరికీ కూడా పవన్ కళ్యాణ్ ఒక భరోసా ఇవ్వబోతున్నారు. ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి తర్వాత షెడ్యూల్ అంతా కూడా పవన్ కళ్యాణ్ బిజీ గడపనుంది. రెండు ప్రాంతాల్లో పర్యటించినటువంటి అనంతరం తిరిగి మళ్ళీ పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. ముఖ్యంగా ఏదైతే గతంలో కూడా రెండు సమయాల్లో అంటే తుఫాను కారణంగా వచ్చినప్పుడు కావచ్చు, లేదంటే రెండు పవన్ కళ్యాణ్ యాత్రలకు సంబంధించి కూడా రైతులు అనేక సార్లు ఈ దివిసీమ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు కావచ్చు, గతంలో ఉన్నటువంటి సమయం అంతా కూడా పవన్ కళ్యాణ్ కలిశారు. అంతకుముందు కలిసి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులు తెలియజేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, అదేవిధంగా అధికారులందరూ కూడా ఇక్కడ స్పందించాల్సినటువంటి
అవసరం ఉందని కూడా పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చిస్తా ఉన్నారు. అటు కాకినాడ జిల్లాలో జరిగినటువంటి విపత్కర పరిస్థితులు కావచ్చు, మిగతా చోట్ల జరిగినటువంటి అన్ని వాటిపైన కూడా పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూనే ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు పవన్ కళ్యాణ్ పర్యటనకి సంబంధించి కూడా పూర్తిగా అధికారులు అయితే మాత్రం పెద్ద ఎత్తున భద్రతను ఏర్పాటు చేశారు. అటు రోడ్డుకి ఇరువైపులో కూడా ఏదైతే బారిగేట్స్ పెట్టారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ వస్తున్నారంటే కూడా క్రౌడ్ చాలా పెద్ద ఎత్తున వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి క్రౌడ్ను నియంత్రించేందుకు కావచ్చు. ఇది పూర్తిగా కూడా ఏదైతే రైతుల కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కాబట్టి దానికి సంబంధించినటువంటి కానీ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా కేవలం కొంతమందిని మాత్రమే అనుమతించేటువంటి అవకాశం ఉంది. మరి ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా ఇప్పటికే పార్టీ సంబంధించినటువంటి ఆర్గనైజింగ్ టీం కావచ్చు, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా సంబంధించినటువంటి పోలీసులు ఇప్పుడు పూర్తిగా కూడా ఇక్కడ పర్యవేక్షిస్తా ఉన్నారు. 9:30 అనంతరం పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరనున్నట్లుగా సమాచారం అందుతుంది. అక్కడి నుంచి నేరుగా కూడా మచిలీపట్నం దగ్గర పవన్ కళ్యాణ్ రిసీవ్ చేసుకునేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా చేరుకుంటున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా కృష్ణాపురం వెళ్తారు. అక్కడ దెబ్బతిన్నటువంటి పంట పొలాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించినటువంటి అనంతరం ఇక్కడ అవినిగడ్డ నియోజకవర్గంలో అరటి తోటను కూడా పరిశీలించనున్నారు అని చెప్పుకోవచ్చు. సింధు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.